తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహాయ సమాధానములు కూడి వచ్చిన మనకు నిరంతరము తోడేయుండును గాక. ప్రభు నామాన్ని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నిరంతర స్తోత్రార్హుడు ఘనమైన తండ్రి దేవాది దేవుడు మనల్ని దీవించి ఆదరించి ఆశీర్వదించి తన అద్భుత కృప అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాను. క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాను. మనం మృతులై ఉండగా, చనిపోయి ఉండగా, ఈ చనిపోవడం ఎన్ని రకాలు? రెండు రకాలు. ఒకటి శారీరకంగా, రెండు మానసికంగా. శారీరకంగా ఎన్ని రకాలైన చనిపోవచ్చు. కావాలని చనిపోవచ్చు, బలవంతంగా ఇంకోవాలి చంపేయచ్చు మనల్ని, మనం చనిపోవచ్చు, పైనుంచి తోకొచ్చు, హ్యాంగింగ్ చేసుకోవచ్చు, నీటిలో తోకొచ్చు, ఏదో చేసుకోవాలి. మానసికంగా ఎలా చనిపోతామంటే ఒకే ఒక స్థితి, మనం చేసుకున్న అపరాధాలు, మనం చేసుకున్న పాపాలు, మనం చేసుకున్న అవిధేయత, ఆ రోజే చనిపోతాం. జాగ్రత్తగా ఉండండి, ఆ రోజే చనిపోతాం. బ్రతికే ఉంటాం, ఊపిరి పీల్చుకుంటా ఉంటాం, కళ్ళతో చూస్తూ ఉంటాం, రకరకాలైనటువంటి పనులు చేసుకుంటానే ఉంటాం. కానీ దేవుని దృష్టిలో దేవుడు చూసినప్పుడు మనం ఎలా కనిపిస్తామంటే మృతుల్లాగా కనిపిస్తాం. ఒక ఉదాహరణ చెప్తాను. మన కుల పెద్ద గారు అయినటువంటి మల్లికార్జునరావు గారు, మల్లికార్జున ఆయన పేరు, మనవడు గారికి బాగలేదంటే ప్రేయర్ చేయడానికి వెళ్ళాం. నేను విద్యారాణి వెళ్ళాను. అక్కడ బాక్స్ లో పండుకోబెట్టారు బిడ్డని, వెంటిలేటర్స్ మీద. చెస్ట్ పైకి కిందకి ఊగుతాం. చూసినప్పుడు కదులుతాం, బాడీ ఆటోమేటిక్ గా కదులుతాం. అందరూ చాలా వరీగా ఉన్నారు, ఆందోళనగా ఉన్నారు. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి వాళ్ళందరూ చాలా బ్రతులాడుకుంటూ తీసుకెళ్లారు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉంటాయి. అక్కడ ఆ ఉంచబడినటువంటి బాక్స్ ఖాళీగా కనిపిస్తూ ఉంది. బాక్స్ ఖాళీ కనిపిస్తూ ఉంది. ప్రార్థన అయిపోయింది, కళ్ళు తెరిచి చూసాం. బాడీ మామూలుగా ఈ చెస్ట్ భాగం అలా కదులుతూనే అనిపించింది. వెంటనే చెప్పాను, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నాకు బాక్స్ చాలా ఖాళీగా కనిపిస్తా ఉంది చెప్పాను. అంటే అప్పటికే ఆ బాలుడు ఏమయ్యాడు, చనిపోయాడు. అప్పటికే చనిపోయాడు. అక్కడ ఏమైనా డాక్టర్స్ అయినా బాగున్నాయి, కొంచెం ప్రిపేర్ చేస్తారన్నమాట. మధ్య పెట్టి మానసికంగా ప్రిపేర్ చేసి గ్రాడ్యువల్ గా అయ్యా ఇక మరి కష్టమేమో, బంధువులు చెప్పుకోవాలి, లేకపోతే సిద్ధపడండి అని నెమ్మదిగా కొంచెం ఓ మాట చెప్తాను. నేను నాకు కలిగినటువంటి ఆ దృశ్యాన్ని నేను అలా చెప్పాననుకో, వాళ్ళందరూ గుండెలు బాదుకుని పడిపోతాను. కాబట్టి ఏం మాట్లాడకుండా వచ్చేసాం. ప్రార్థన చేసామయ్యా, ఏం మాట్లాడకుండా. మనం కూడా దేవునికి అలాగే
కనిపిస్తాం. మనం కూడా దేవునికి అలాగే కనిపిస్తాం. ఇక్కడ మీకు రావు చికెన్ సెంటర్ ఉందా? మీకు రావు అనేవాడిని అందరికీ తెలుసు కదా. సంధ్యారాణి నేను వెళ్ళాము అనుకుంటా ట్రై చేయడానికి. అంతకుముందు వెళ్ళాము, 3-4 రోజులు వెళ్ళాము. లేచాడు, నడిచాడు, ఓకే ఈజ్ ఆల్ రైట్ అనుకున్నాం. మళ్ళీ ఒక రోజు వెళ్ళాము, మళ్ళీ కవర్ చేస్తే వెళ్ళేటప్పటికి అంతకుముందు లేనివన్నీ శరీరం మీదకి వచ్చేసినాయి. వచ్చినాయి ఏంటయ్యా అంటే ఏమేమో తరకాలు మాట్లాడాడు. ప్రార్థన చేస్తానంటే కానీ సమాధి సిద్ధం చేసినటువంటి దృశ్యం కనిపిస్తాం. సమాధి దృశ్యం కనపడతాం. ప్రార్థన చేస్తామంటే గడువు తెచ్చాను. 2 అడుగులు బయటికి మనం ఇంకా రాక్కర్లేదా మా ప్రేయర్ చేయడానికి. దేవుడు ముగింపిచ్చేసాడు అని చెప్పాను సంధ్యారాణికి. ఇక్కడే ఉంది, చెప్పాను. అంతే, మనం బ్రతికే ఉంటాం, దేవునికి వాస్తవ స్థితి కనిపిస్తాం. ఇప్పుడు మనం ఇలా కూర్చొని ఉన్నాం, మన వాస్తవ స్థితి ఆయన కనిపిస్తుంది. అందుకే ఈ బాధ, అందుకే ఈ వేదన, అందుకే మీ అందరికీ నమస్కారం పెట్టి చెప్పేది. ఒక్కోసారి డిసైడ్ అయిపోతా, ఎన్ని చెప్పినా ఎవరు లోపడరు, ఎవరు వినరు. మన జీవితానికి వచ్చే నష్టం లేదు, మన ఆత్మకు వచ్చే నష్టం లేదు కదా. ఎంత వ్యతిరేకించి తిరిగిన పోనేదే వాళ్లే కదా అని ఒక్కోసారి మనసు కఠినం చేసుకుంటా ఉంటాం. మళ్ళీ వెంటనే దేవుడికి గద్దెంపిస్తాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు నేను నడిచేటప్పుడు నాకు ఎదురు దెబ్బన్నా తగులుతుంది, దిగేటప్పుడు ఏదోగా చేయికేదో తగిలి పెయిన్ వస్తుంది. ఏంటి దేవా సరిగ్గా తెంపలేవా అంట, నువ్వు సరిగ్గా ఆలోచించలేవా అంటాడు. చాలా స్ట్రగుల్ అనుభవిస్తా ఉంటా, ఆయనతో అన్నిటికీ మాడుతూ ఉంటాను. ఈ సంగతి మీకు ఎవరు తెలియదు. ఎందుకంటే నన్ను మీరు ఎందుకు ప్రేమించాలంటే నాకు మాయ మాటలు చెప్పడం రాదు. కవర్ చేసి నీకన్నా గొప్పలేడని చెప్పడం నాకు రాదు. మబ్బి పెట్టి మిమ్మల్ని మోసం చేయటం నాకు రాదు. మీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుని కాసేపు ఆ మాటలు ఈ మాటలు చెప్పి మీరు ఇచ్చే టీ తాగి కాఫీ తాగి సరదాగా కాసేపు టైం వేస్ట్ చేయడం నాకు రాదు. డైరెక్ట్ గా మాటమే వచ్చిన, డైరెక్ట్ గా మాటం వల్ల ఎవరు ఈ అమ్మాయి ఎందు నా మాట, ఈ అమ్మాయి ఎందు, ఈ అమ్మాయి ఎందు, ఆ అమ్మాయి ఎన్నట్టు నడుస్తుంది కానీ ఎంతో వీళ్ళెవరు అసలు వినరు. ఆ అమ్మాయి బలవంతంగా ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఇది దేవుడు డిసైడ్ చేస్తాడు. అర్థమవుతుందా? డిసైడ్. ఇప్పుడు మన దగ్గర కూర్చుంటే ఆయన చూస్తా ఉంటే వీఆర్ లైవ్ ఆర్ నాట్. మనం సజీవులుగా ఆయన కనిపిస్తున్నామా? కనపడలేదు. ఆయనలో నుంచి, ఆయన జీవంలో నుంచి పక్కకు తొలగిపోతాం. ఎందుకు సజీవులుగా మనం కనపడలేదంటే ఆయన ఇచ్చిన జీవం మనలో లేకపోతే కనపడం. అబద్ధాలు చెప్పో, మాయ మాటలు చెప్పో, గందరగోళాలు చేసో, మోసం చేసో, గలిబిలి చేసో ఎట్లా కొట్లా బతికేస్తాం. ఎట్లా కొట్లా బ్రతకమని చెప్పట్లా దేవుడు. ఎట్లా కొట్లా బ్రతకూడదు. ఎట్లా కొట్లా బ్రతకాలంటే లోకమంతా బ్రతుకుతా ఉంది. లోకమంతా బ్రతుకుతా, ఎట్లా కొట్లా బ్రతకూడదు. ఆయన ఇచ్చిన జీవంతోనే బ్రతకాలి.
ఆయన ఇచ్చిన జీవంతోనే బ్రతకాలి. ఆ జీవం తొలగిపోయిందంటే మనం ఆయనకి నిర్జీవమైనటువంటి జీవితంలోనే కనిపిస్తాం, నిర్జీవమైన శరీరంతోనే కనిపిస్తాం. ప్రభువు చూసినప్పుడు అలాగే కనపడతాం. ఎందుకు ఆ జీవాన్ని ఎందుకు తొలగించుకుంటున్నాం? ప్రభు ఇచ్చిన జీవం ఎందుకు తొలగిపోతుంది, ఎందుకు వెళ్ళిపోతుంది? చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయం 15వ వచనం నుంచి చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. ఎట్లా ఎదగాలి? ప్రేమ కలిగి సత్యం చెప్పుకుంటూ ఎదగాలి. అన్ని విషయాల్లో మనం పెరుగుతున్నామంటే, బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే మొట్టమొదట ప్రేమ కలిగి ఉండాలి, సత్యమే చెప్పాలి, క్రీస్తు వలె బ్రతకాలి. 3 పాయింట్స్ దానిలో ఇచ్చారు. ఎట్లా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, సత్యం చెప్పాలి, క్రీస్తు వలె బ్రతకాలి. క్రీస్తు కలిగిన ఈ మంచి మనసు కలగాలి. ఒకసారి ఆలోచన చేసుకుని వాక్యం నీ దగ్గరికి వచ్చింది, అయ్యా ఈ మూడిట్లో నాకేమైనా లేవనుకో, దయచేసి అనుగ్రహించని మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థించే చేస్తున్నావా? ఆలోచన చేస్తున్నావా? నిజం చెప్తున్నావా? ఎంత వేదన అంటే మనం ఇక్కడే ఒక నైట్ ఒక పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 10 గంటలకి ఒక బాయ్కి ఫోన్ వచ్చింది. ఒక బాయ్, మన బాయ్కి ఫోన్ వస్తే ఇంకో బాయ్ ఎత్తాడు, మాట్లాడాడు. నేను ఉన్నవాడిని ఉండకుండా ఎవరు చేశారా అని అడిగాను. వాళ్ళ అమ్మ చేసింది అన్నాడు. అక్కడ ఫోన్లోంచి వచ్చిన వాయిస్ ఏమో మేల్ వాయిస్, మగ గొంతు. ఇక్కడ ఈ చెప్పిన మాట ఏంటి? అమ్మ చెప్పి. అమ్మకు మగ గొంతు ఉండదుగా, అమ్మకి ఏ గొంతు ఉంటుంది? అదే. అక్కడ నిజం చెప్పినందువల్ల వాడికి నష్టం లేదు. అర్థమైందా? నాకు పలానా వాడే చేశాడని చెప్పడం వల్ల నాకు వచ్చిన నష్టం లేదు, వాడికి వచ్చిన నష్టం ఓహో ఇది చేశాడేమో. కానీ ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం అబద్ధం ఆడటమే 4కి ఏం చేశాం? అభ్యాసం చేశాం. చిన్న ఎగ్జాంపుల్. అంటే యథార్థత ఉండదు, కప్పటం ఉంటుంది, కుటిలత్వం ఉంటుంది, సత్యం అనేది ఉండదు అనేది దీన్ని బట్టి ఏమవుతుందంటే అర్థం అవుతుంది. ఆ ఒక్క ఇన్సిడెంట్ ని బట్టి వాడికి ఏది చెప్పినా ఇలాగే అబద్ధం ఆడతాడు అనేది ఎదుటి వాడికి అర్థమైంది. అదే చూస్తాడు దేవుడు కూడా, అదే చూస్తాడు. నువ్వు ఎలా ఎదగాలని దేవుడు అనుకుంటున్నాడు, ఎలా బ్రతకాలనుకుంటున్నాడు, ఎలా జీవించాలనుకుంటున్నాడంటే నువ్వు సత్యంతో జీవించాలి. నీకు ప్రాణాపాయం ఏమన్నా వస్తుందా? చిన్న విషయాలకు నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే, చిన్న విషయాల దగ్గర ప్రేమ లేకుండా మాడుతున్నావంటే, చిన్న విషయాల దగ్గర నువ్వు లోపడకుండా జీవిస్తున్నావంటే, దేవునికి ఎంత దూరం అయిపోతున్నావు అర్థం చేసుకున్నా. వెంటనే ఏం చేయవు, నా దగ్గర లేని, నీకు ఇంట్లో నువ్వు ఒక ప్రిపరేషన్ చేస్తున్నావు, లేని ఏం చేస్తావు? వెంటనే తెప్పించుకోవడం. రాత్రి ప్రయోగం చేశారు, ఏంటంటే
పానీపూరి చేశారు ఇంట్లో. చూసారా, ఏమీ లేవు. ఉండటానికి నన్ను సొత్తాకు వచ్చి రొట్టె తెచ్చినాడ. ఎవరు? ద గ్రేట్ గాస్పల్ మినిస్ట్రీ, ఎవరు ఆ పేరు? రోజా రోడ్ తెస్తారేమో అప్పుడే తెలిసింది నాకు. బ్రెడ్ పొరట, ఆ బ్రెడ్ తెస్తే ఆ బ్రెడ్ ఏం చేయాలి తెలవక, దాన్ని ఏం చేయాలి తెలవక ఏదో మొత్తానికి రెడీ చేస్తే అది తప్ప ఇంకేం లేవు. మళ్ళీ అన్నిటికీ ఏం చేశారు, బయటికి సిటీ రాసి పంపారు. అది కావాలి, ఇది కావాలి, కొత్తిమీర కావాలి, పుదీనా కావాలి, గంటకు ఒకటి అంటే మన దగ్గర లేదు. ఏం చేస్తాం? తెచ్చుకోవాలి. ఇప్పుడు నీ ప్రేమ లేదు నీ దగ్గర, ఏం చేయాలి? అలాగే వదిలేసి తిరిగితే ఎండిపోతాం. సత్యం లేదు. సత్యం లేకుండా తిరిగితే ఇంక అబద్ధాలే జీవితం నిండిపోతాయి. పూర్తిలే అబద్ధాలన్నీ కలిసి పెద్ద అబద్ధం అయిపోతాం. అబద్ధానికి జరగడం అయిపోతాం. ఏమొస్తుంది? మనం అబద్ధం చెప్పరు, ఎవరు చెప్పేస్తాడు. క్రీస్తువులే జీవించాలి. క్రీస్తువులే జీవించాలి. ఆయనకున్న మంచి మనసు ఏంటి? ఆయనకున్న మంచి మనసు శిలువ ఎక్కుతూ కూడా ఎలా లోబడాలో నేర్పాడు. ఏ మాటకు లోబడుతున్నాం? ఏ మాటను అంగీకరిస్తున్నాం? ఏ మాటను స్వీకరిస్తున్నాం? ఏ మాటను స్వీకరిస్తాం? హృదయపూర్వకంగా ఏ మాటను మనం నెరవేర్చుతాం జీవితంలో? ఎవరు తీరుస్తాం? వాళ్ళకి ఎవరు కావాలి? ఎవరు అయ్యా నా దగ్గర ప్రేమ లేదు, నిజంగా సత్యం లేదు ఆయన అంటే అడగగానే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఉన్నాడు, అడగగానే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ మూడు రకాలుగా డొల్లుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడికో బాగా మొత్తం ఇవన్నీ బాగా వాళ్ళంతా దెబ్బలు అయితే వాళ్ళందరూ మాటలు వింటున్నాను. అన్నాక ఇటు ఫోన్ చేయండి, లెగలేడు, నడవలేడు, అవన్నీ నేను చెవులో వినపడినాయి. వినపడిన తర్వాత అన్నీ అక్కడే మోకరించాను. నాకు అర్జెంట్గా నువ్వు నాకు శక్తిని ఇవ్వాలి, నేను వెళ్ళిపోవాలి, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నాకు శక్తిని ఇవ్వాలి. ఎటువంటి ఫోన్ వెళ్ళినా సంఘానికి కానీ ఇంటికి కానీ అందరూ గెలివెళ్ళిపోతారు. ఏమవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను, మీ సన్నిధికి వెళ్ళిపోతాను. చిన్న ప్రార్థన చేసి మోకరి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ వాళ్ళందరూ ఎంతో మంది గుమ్మిగూడిపోయారు. ఆ టైంలో అక్కడ మోకరించి రోడ్డు మీద నడు రోడ్డు మీద మోకరించి ప్రార్థన చేస్తారు. నాకు లేదు అప్పుడు శక్తి. నేను అడిగాను దేవుడిని. బట్టలన్నీ చిరిగిపోయినాయి, కళ్ళరోడు ఎరిగిపోయినట్టు. అది ఇది వేరేది. అన్ని ఎక్కడెక్కడ ఏమైనా తెలియదు. బట్ నేను లేచి వెళ్ళిపోవాలి, పంపించేయండి. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. బండి లేపుకుని దులుపుకుని ఎక్కేస్తే అందరూ ఆశ్చర్యపోతారు. నువ్వు దగ్గర లేదు, ప్రేమ లేదు అని దేవుడు అనిపిస్తాడు, తప్పం చేసేస్తాడు. ఆ మృతమైన స్థితి నుండి సజీవమైన స్థితికి తరం చేసేస్తాడు, మారుస్తాడు. అడగకుండా అలాగే ఉంటే రెడ్డి ఇట్లా కొత్త తాడేకులు ఉంటారు. నేను వెళ్తున్న గ్రహించి గమనించి ప్రభుని అడుగుడి మీకు
ఈ ఈ స్టెప్ మనం గ్రహించకపోతే, గమనించకపోతే అదే మృతంలో ఉంటాం. అది నేను చెప్పేది, అదే మృతంలో ఉంటాం. ఆ మృతము ఏమవుద్ది, మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? ఉళ్ళిపోయే స్థితికి తీసుకెళ్ళి, ఇక మిగిలేది శల్యములే, దుర్గంధమే, వాసన కంపే. ఎందుకు ఈ స్థితి వస్తుంది? ఎందుకు ఇలా వస్తుంది? ఎందుకు ఆయన పునరుద్ధారుడు అయ్యాడంటే, నీవు మృతుడవు, నీ మృతమైనటువంటి శరీరాన్ని ఆయన సజీవమైన స్థితిలో నిలవబెట్టడానికి క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. క్రీస్తుతో కూడా బ్రతికించాలంటే ఎందుకు చనిపోయామో ముందు మనకు తెలియదు. ఏ డిసీజ్ వల్ల, ఏ కారణం వల్ల ఇలా చనిపోయి ఉన్నామో అనేది ముందు మనకు తెలియాలి. ఓహో, తెలిసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫుల్ఫిల్నెస్ అనేది ప్రారంభిస్తాం. ఇది నా దగ్గర లేదు కాబట్టి దీన్ని నేను ఇస్తాను. అది కూడా చెప్పాడు. చదవండి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. ఏంటమ్మా, మన శరీరం ఎక్కడి నుంచి అమర్చబడింది? ఆయన నుండి అమర్చబడి. అదే నేను లాస్ట్ టైం సండే మీకు చెప్పింది ఏంటంటే, నీ చెయ్యి ఎక్కడ ఉండాలి? ఆయన చెయ్యి. ఈ చెయ్యి ఎక్కడ ఉండాలి? ఆయన. నీ చెస్ట్ ఎక్కడ ఉండాలి? ఆయన చెస్ట్. నీ లెగ్స్ ఎలా ఉండాలి? ఆయన లెగ్స్. నీ ప్రతి పార్ట్. ఈ సాదృశ్యాన్ని మనకు ఏలియా ద్వారా చేయించాడు, ఎలీషా ద్వారా కూడా చేయించాడు. ఇవాళ చదివించింది ఏలియా ద్వారా చేయించినటువంటి. మనకు తెలుసుకోవాలి, ఓహో, నా శిరస్సు దేవుని శిరస్సుకు అనుసంధానం అవ్వాలి, నా చెయ్యి ఆయన చేతికి అనుసంధానం అవ్వాలి, నా ప్రతి పార్ట్ ఆయన పార్ట్స్ లో అనుసంధానం అవ్వాలి. ఆయనలో నుండి అమర్చబడినటువంటి వారు. అలా నీవు అమరిక లేకపోతే నీవు ఆయన వేరే. ఇది నా భాగం, నా శరీరం, నా పాదం, నా కన్ను, నా కాలు అనుకుంటూ వాటిని చూసుకుంటూ నీవు జీవిస్తూ ఉంటే అవి ఒంటరిగానే ఉండిపోతాయి. అందుకే ఇవాళ చదివించా. లాస్ట్ టైం ఏం చదివించా? కుడి కన్ను, కుడి చెయ్యి అని చెప్పారు. మీకు డౌట్ వస్తుంది, అయితే ఎడమ చేతితో చేయొచ్చా అని. ఎందుకు, మనం చాలా మేధావులం కదా, అందుకని ఎడం కన్నుతో చేయొచ్చా, ఎడం చేతితో చేయొచ్చా అంటారు. అందుకని మార్పు ఒక అడుగు ముందుకేసి మీ మనసులో దూరి రాశాడు. ఏమని? కన్నులు అన్నాడు, పాదాలు అన్నాడు, కాళ్ళు అన్నాడు. ఆయన 2 చెప్తే ఈయన 3 చెప్పేశాడు. శరీర భాగాలు చెప్పమంటే మా చిన్నప్పుడు 3 భాగాలు: తల, మొండెము, కాళ్ళు, చేతులు. శరీర భాగాలు ఏంటో చెప్పండి అంటే ఈ 3 చెప్పారు. తల, మొండెము, కాళ్ళు, చేతులు. ఓకే, ఈ 3. తలలో ఏముంది? కళ్ళు ఉన్నాయి. మొండెములో ఏముంది? చేతులు. కాళ్ళు కింద ఏమున్నాయి? పాదాలు. మొత్తం టోటల్ బాడీ అంతా మార్పు చెప్పేశాడు. శరీర భాగాలని చెప్పేశాడు. కళ్ళు అన్నాడు. ఇప్పుడు ఏ కన్ను ఏమంటావు? చేతులు అన్నాడు. ఏ చేయి అంటావు? పాదాలు అన్నాడు. ఏ పాదం అంటావు? 2 పాదాలు. టోటల్ యువర్ బాడీ, టోటల్ యువర్ బాడీ. ఏమంటాడు? ఏది చెడిపోతే దాన్ని అక్కడ కట్ చేయమంటాడు. అది మిగిలింది పరిశుద్ధపరచబడుద్ది కదా, మిగిలిన శరీరం పరిశుద్ధపరచబడుద్ది కదా. ఆ ఒక్కదాన్ని అలా ఉంచుకుంటే దాన్ని బట్టి మొత్తం శరీరం అంతా కుళ్ళిపోద్ది కదా. అమ్మా, నీ కళ్ళు ఇవ్వటం ఇష్టం లేదా దేవునికి? నీ చేతులు ఇవ్వటం ఇష్టం లేదా? నీ మనస్సు ఇవ్వటం ఇష్టం లేదా?
నీ కాళ్ళు ఇవ్వడం ఇష్టం లేదా? ఎటులైనా నీ సొంతంగా ఉంచుకోవాలనుకుంటున్నావా? ఇది నాది అనుకుంటున్నావా? అలా కాదు. ఏం చెప్తున్నా? ఆయనలో అమర్చబడినటువంటి నీ శరీరం, ఆయనలో అమర్చబడినటువంటి శరీరాన్ని నువ్వేం చేస్తున్నావంటే అపవిత్రపరుస్తున్నావు. నీవే కాదు అందరూ దైవజనులతో సహా రకరకాల మేకప్. టీవీ ముందు ప్రసంగం చేయాలని ఒకళ్ళు వెంబడిస్తారు. అప్పుడు ఏం చేయాలి? నేను మేకప్ వేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వేసుకున్న మేకప్ కనిపిస్తుందా మీకు? వేసుకున్న కలర్లో కనపడుతున్నాయమ్మా? అలా చూద్దాం. వేసుకోవాలి, మేకప్ వేసుకోవాలా, టై కట్టుకోవాలా, కోట్ వేసుకోవాలా, ఎక్కడ లేని హావభావాలన్నీ కలిగి ఉన్నారు. ఎవరు చూడతారు? అవ్వబడతారు. అందుకే యూట్యూబ్ లో పెట్టబాకండి మాకు మెసేజ్ చేస్తే. ఎందుకంటే ఎవరికి అర్థం కాదు. డంబాలు కొట్టుకుంటూ ఉంటే వాటి అన్ని లైక్లు వస్తాయి. చాలా 20,000 లైక్స్, 1 lakh లైక్స్ అని వస్తా ఉంటాయి. అమ్మో చాలా లైక్స్ వచ్చినాయని ఇది చూస్తాను. కొన్నిసార్లు చెప్పిన మెసేజ్ 20 లైక్స్ కూడా రాను. అంటే దేవుని మాటలు వ్యర్థం అయిపోతుందా? అవమానం ఇదే కాను. ఈ మెసేజ్ కి వాల్యూ లేదనమాట. అందుకే ఎవరు లైక్ చేయలేదు అనుకుంటా. కామెంట్ ఒక 5-6 రెగ్యులర్ కామెంట్ పెడతారు. అది కూడా మర్చిపోతారు. ఒకసారి బిజీగా ఉంటే అసలు దాని సంగతే మర్చిపోతారు. అటువంటి బలహీనమైన పరిస్థితి ఏర్పడి అనుకో, ఈ విలువైన మాటలకు వాల్యూ లేకుండా పోతాం. వాల్యూ లేకుండా. కాబట్టి ఆ విలువైన మాటలు మన హృదయంలో భద్రం చేసుకున్నాం. ఎక్కడ అవహేళనకు గురి చేయకూడదు. ఎన్నిసార్లు చాలాసార్లు చెప్పాను. అయినా సరే ఎవరు కూడా వింటూ ఎవరు లోపడి ఒక్కొక్కరు 1 గంట దాకా 2 దాకా లైన్లో ఉంటారు ఆన్లైన్లో. అయినా సరే ఒక కామెంట్ పెట్టు. నాకు అర్థం చేస్తే పెడతారనుకున్నా. కొన్ని చర్చెస్ లో ఈ నెట్వర్క్ చేయడానికి ఒక టీం ఉంటుంది. ఈ నెట్వర్క్ చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా మీరు వచ్చి ఆ నెంబర్లు ఏం చేస్తారు? టగటగా వాళ్ళే నొక్కేస్తారు. ఒక నెంబర్కి ఎన్నిసార్లు అయినా నొక్కేసేయాలి. ఒకసారి నొక్కడానికి మన చేతులు రావు. అంటే ఈ చేతులు వాళ్ళకి ఇచ్చాను. దేనికి ఇచ్చాను? దేనికి ఇచ్చాను? మన బాబు చెప్పారు. ట్రైన్లో ప్రయాణం మోడీ, డిఎల్ మోడీ గారు, ప్రపంచ భక్తుడు. ఆయన బుక్ కూడా ఉందన్నమాట. ట్రైన్ అన్నీ ఉంటాయి. నెయ్యి మన ట్రైన్లో వెళ్తా ఉంటే ఎదురు సీట్లు అందరూ పేకాడుకుంటున్నారు. పేకాడుతాం. సార్ మీరు ఖాళీగా ఉన్నారుగా మీరు కూడా ఆడంటే ఆల్రెడీ నా చేతులు అక్కడికి ఇచ్చేసాను. నేను ఎవరికి ఇచ్చారంటే నన్ను రక్షించినటువంటి నా జీసస్కి ఇచ్చేసాను. ఇప్పుడు ఆయన చేతులు సజీవంగానే ఉంటాయి, బ్రతికే ఉంటాయి. మన చేతులు బ్రతికున్నాయా? మన గుండె బ్రతికుందా? నీ గుండె బ్రతికుందా? దేవుని హృదయం, దేవుని ఆలయంగా ఎంచుకున్నటువంటి నీ గుండె, నీ హృదయం, ఈ యథ భాగం బ్రతికుందా? ఎందుకు చనిపోతుంది? ఎందుకు చనిపోతుంది అంటే చదవండి. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున ఏం చేయాలి? మనకేం చేయట్లేదు, మాట్లాడలే. అమ్మా ఈ అవయవం పనిచేస్తుందా? అమ్మో అమ్మో పని చేయకపోతే ఏం చేయాలా? పని చేయకపోతే ఏం చేయాలా? పని ఎవరి దగ్గరికి వెళ్తే పని చేస్తుందో అక్కడికి వెళ్ళాలి.
వెళ్తామా? వెళ్ళం. పోనీ ఆయనే దగ్గరికి వస్తే నువ్వేం చేస్తావు? వెనక్కి పరిగెత్తావు. ఏంటి అంటే ఆయనలో అమర్చబడినటువంటి జీవితం, శరీరం అనేటువంటి గ్రహింపు లేదా గుర్తింపు లేదు. ఈ శరీరం నాది కాదు, నా దేవుంది. ఆయనలో అతుకుబడి ఉంటే హీల్ అవుతాం. ఆయనలో అతకబడి ఉంటే హీల్ అవుతాం. అతకబడి లేకపోతే ఫెయిల్ అవుతాం. అంతే డిఫరెన్స్. కానీ దానికి దీనికి మృతమునకు జీవమునకు ఉన్నంత తేడా, అంత తేడా. ఇది చాలా డీప్గా వెళ్ళిపోవాలి. మన లోపలికి వెళ్తే కదా ఆ మర్మాలనే మనకు తెలుస్తాయి. ఊరికి ఈజీగా చదువుకొని వెళ్తే తెలియదు. ఆ పరిమాణము చొప్పు, దేని పరిమాణము చొప్పున ఏం చేయాలి? పని చేయాలి. ఎప్పుడు పని చేస్తుంటే ఆయనలో క్లిక్ అయినప్పుడు, ఆయనలో అమర్చబడినప్పుడు, ఆయనలో ఫిక్స్ అయినప్పుడు. అది వేరుగా ఉంటే మనం ఆయన వైపు ఆకర్షణగా చూడం కానీ మన శరీరం వైపే ఆకర్షణగా చూస్తాం. నువ్వు నీ శరీరం వైపు ఆకర్షణగా, ముద్దుగా, ముచ్చటగా చూసుకుంటున్నావంటే ఆయన వైపు నువ్వు ఆకర్షణగా చూడలేదనే అర్థం. అర్థమవుతుందా? ఎందువల్ల మన అవయవాలు దానికి తగిన పరిమాణం చొప్పున పని చేయట్లేదు అంటే, పని చేయట్లేదంటే అది మూలపడినట్టుగా మిక్సీ పని చేయట్లే అంటే ఏంటి? సైకిల్ పని చేయట్లే, బండి పని చేయట్లే, వాచి పని చేయట్లే. ఏం చేస్తాం మనం? పని చేసేవాడి దగ్గరికి తీసుకెళ్తాం. అది చేయకపోతే ఒకటికి 2 సార్లు తీసుకెళ్తాం. మళ్ళీ కనెక్ట్ అవ్వకపోతే అయ్యా నువ్వు చేసావు కానీ ఇంకా సరిగా పని చేయట్లేదు, మళ్ళీ ఒకసారి వెళ్తాం. మనం ఏం చేస్తాం? పారేస్తాం. ఏం చేస్తాం? పారేస్తా మనిషి ఎన్నిసార్లు పని చేయట్లేదురా, తానే కొత్తది కొనుక్కుందాం. మన భావాలరా పోనే, జీవితం పోనే. ఎందుకు జీవితం అర్థం చేసుకుంటావు? దాని వాల్యూ నీకు తెలియదు. నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి జీవితం నీది. దానికి ఎవడు వాల్యూ చెప్పలేడు. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి జీవితం, క్రీస్తు మరణము ద్వారా తిరిగి బ్రతికిన జీవితం, క్రీస్తు పునరుద్ధానము ద్వారా ఆయనతో కూడా బ్రతికిన జీవితం. ఈ జీవితాన్ని అల్లర్పాలు చేసుకుంటున్నాం, ఈ జీవితాన్ని అపహాస్యపాలు చేసుకుంటున్నాం, ఈ జీవితాన్ని నెట్గా అప్పగిస్తున్నాం, లేదా రకరకాలైనటువంటి ఆన్లైన్ కార్యక్రమాలకు అప్పగిస్తున్నాం. అన్ని పనులు చేస్తున్నాం. ఏసైనా సొంత రక్షకుడు అని ఆ దేవుడు నీకు ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ తో ఎక్కడికైనా పంపిస్తున్నావా? రోజే ఫోన్ చేయండి, ఏం పాట వస్తుంది? హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుందు. ఆయన అక్కడే ఉంటున్నాడు, చేస్తున్నాడు. ఏమి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఆమెకే చెప్పండి. ఆయనేమో అక్కడే ఉంటాడు, వచ్చి ఉదయం దగ్గర. ప్లీజ్ ఓపెన్ యువర్ హార్ట్. ఎందువల్ల చదవండి.
ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అదుకబడి అతుకబడి ప్రేమయందు తన క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొంచున్నది. ఆయనలో అతకబడినప్పుడు శరీరం అంతటికి ఏమొస్తుంది? అభివృద్ధి వస్తుంది. ఆయనే ఆత్మగా నీలో ఉన్నప్పుడు ఆత్మ, ప్రాణము, శరీరం అంతా కూడా కీలవుతా ఉంది. ఆ కీలులో అతుకుబడి, ఎక్కడ కీళ్ళు అక్కడ ఆయనలో అతకబడి. ఏం చేశాడు ఎలీషా? ఆ చిన్న బిడ్డ చనిపోతే ఆ బిడ్డను మంచం మీద పండుకోబెట్టి ఆ ప్రతి అవయవం మీద ఈయన అవయవాన్ని ఏం చేశాడు? అలా మెచ్చేసేసాడు. చెప్పేసి, ఓ జీసస్, ఈ బిడ్డను నీవు బ్రతికించాలి. నీ శక్తి, నీ ఆత్మ నాలో ఎక్కడ రెండంతరాత్మ ఆయనలో ఎలీషాలో. నీ ఆత్మ ద్వారా ఆవరించబడినటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను ఈ మృత శరీరములను ఏం చేయాలి? నీవు పంపించాలి. ఇక్కడ ఏలియా ఏం చేశాడు తెలిసిందా? చదివిన దానిలో ఆమె కౌగిట్లో ఉన్నటువంటి ఆ మృతదేహాన్ని ఆయన కౌగిట్లోకి తీసుకున్నాడు. ఆమె చెప్పండి సార్. అమ్మ, శిలువ మీద దేవుడు చేసిన పని కూడా అదే. చూడండి అక్కడ సారి 17వ అధ్యాయము, మొదటి రాజులు 17వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా మనవి చేయగా. ఏం చెప్తుంది? ఆ కుమారుడు చనిపోవడానికి కారణం ఏంటో ఆమెకి తెలిసిపోయింది. అర్థమైందమ్మా? కుమారుడు చనిపోవడానికి కారణం ఏమంటుంది? నా పాపము నాకు ఈ రూపంలో జ్ఞాపకం చేసావా? చూసారా? ఈ మరణం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చనిపోతే ఆయన తీసుకెళ్ళడానికి డ్యాన్సులు వేస్తాం, డబ్బులు పెడతాం, టపాకాయలు కాలుస్తాం, బాగా తాగి డ్యాన్సులు వేస్తాం, సత్యని కూడా అట్లాగే తీసుకెళ్ళి. అమ్మా, కానీ అక్కడ చేయాల్సింది ఏంటి? నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేయటానికి ఈ మరణం సంభవించింది. నా ప్రార్థన లేని జీవితాన్ని జ్ఞాపకం చేయడానికి ఈ మరణం సంభవించింది. నా కుటుంబస్తులు ఇంకా రక్షణ పొందలేదు, ఆ విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఈ మరణం వచ్చింది. ఇప్పుడు నేను క్రీస్తులో అనుసంధానం అయితే క్రీస్తుతో కూడా నేను బ్రతుకుతా. నేను బ్రతికితే నా కుటుంబాన్ని నేను బ్రతికించుకుంటాను. ఈ ఆలోచనలు ఎలా తట్టవు? మనకి ఎందుకు తట్టవు? ఎందుకు రావు? అవి ఎమ్మడే గ్రహించింది. పిల్లవాడు చనిపోగానే, అయ్యా నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేస్తున్నావా? నా పాపం వల్ల నేను కుమారుడిని కోల్పోయాను కదా అన్నప్పుడు ఏలియా ఏం చేశాడో చూసారా? ఏం చేశాడు? అతడు నీ బిడ్డను నా చేతికి చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాడిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకునిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీద కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని యెహోవాకు ప్రార్థన చేశాడు. చూసారా? ఆ కుమారుడి మీద ఏం చేశాడు? పారదాలంటే అలా పండుకోబెట్టినటువంటి బాడీ మీద ఈయన కూడా అలా ప్యారలల్ గా
ఎన్నిసార్లు చేశాడు? 3 సార్లు చేశాడు. నువ్వు ఏసై మీద పండుకోగలవా? ఆ తల్లి ఒడిలో ఉన్నటువంటి బిడ్డను విడిపించి తన ఒడిలో పెట్టుకున్నాడు. తన ఒడిలో పెట్టేసుకుని పడుకున్నాడు. అలా అమ్మా, పాపపు ఒడిలో ఉన్న నిన్ను, ఆ పాపపు ఒడిలో ఉన్నటువంటి కౌగిల్లో ఉన్న నిన్ను ఏసై అలా లాగేసి ఆ సిలువు మీద తనకు వెనకగా నేను ఏం చేశాడు? సిలువుకి అప్పగించేశాడు. ఇప్పుడు నువ్వు ఎవరిని కౌగిలించుకున్నావు? సిలువును కౌగిలించుకున్నావు. సిలువును కౌగిలించుకున్నావు. ఇప్పుడు ఆ సిలువ, చెక్క రూపంలో ఉన్న సిలువకి, వేలాడుతున్న సిలువకి మధ్యలో నీ ప్రతి అవయవము ఒక సైడ్ సిలువ నిన్ను కౌగిలించుకుంటే ఇంకొక ప్రక్క క్రీస్తు నిన్ను కౌగిలించుకుంటాడు. పాపముల నుంచి, అపరాధముల నుంచి, శాపముల నుంచి నేను వేరు చేసేసాను. ఈ సిస్టమ్ నువ్వు గమనించకపోతే, గ్రహించకపోతే, తెలుసుకోకపోతే మన శరీరం ఇంకా మృతమైపోయే ఉంటుంది. అదే చెప్తాం. శ్రద్ధగా ఆలోచించండి. లోకం వైపు చూడబాకండి, మనుషుల వైపు చూడబాకండి, స్త్రీలు వైపు చూడండి, క్రీస్తు వైపు చూడండి. అప్పుడు ఒక్కొక్క అవయవం మృతమైపోయిన ప్రతి అవయవం ఏమవుతుంది? జీవిస్తుంది. పునరుద్ధాన శక్తి నీలో ఎంటర్ అయిపోతుంది. లేదు ఇంకా అలాగే ఉంటానంటావా? ఎవడు మనల్ని బాగుంది. ఎందుకని? మన కోసం ప్రాణం పెట్టేవాడు ఇంకొకడు రాడు, ప్రాణం తీసేవాడే వస్తాడు. అర్థమవుతుంది? నిన్ను ప్రేమించేవాడు వచ్చాడు, నిన్ను క్షమించేవాడు వచ్చాడు, నీ కోసం ప్రాణం పెట్టేవాడు వచ్చాడు. ఆ సిస్టమ్ క్లోజ్ అయిపోయింది. ఇంకా నువ్వు ఈ సిస్టమ్ గ్రహించకపోతే, గుర్తించకపోతే, ఇంకా అవగాహన చేసుకోకపోతే, ఇంకా లోకములో ఉన్న ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మో, తండ్రి వలన పుట్టిన వాటి ఏటిలో కూడా నీకు జీవం ఉండదు. నువ్వు వాటి వైపే ఉంటే నువ్వు మృతుడవే. ఏమంటాడు? కొంచెం నీ పనులు పక్కన పెట్టి కొంచెం సేపు శ్రద్ధగా ఆయన దగ్గరికి రమ్మంటాడు. నీ పనులకు ఆటంకం చేసుకోమల్లా, ఆటంకం చేసుకో. నీ పనులు విడిచిపెట్టమల్లా. నీకున్న సమయంలో ప్రభు సమయాన్ని కుదుర్చుకోమంటాడు. కుదుర్చుకో. కేవలం నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నువ్వు జీవించడం కోసం. అమ్మా, అర్థమవుతుందా చెప్పేది? దయచేసి వినండి, మార్చుకోండి. కొంత సమయం దేవునికి కేటాయించాలి. దేవునికి కేటాయించిన తర్వాత తిరిగి మళ్ళీ పాత స్థితిలోకి వెళ్ళబాకండి. కొత్త టైం టేబుల్ వేసుకోండి. నేను చెప్తాను, కొత్త టైం టేబుల్ వేసుకోండి. నువ్వు మారావు, ఇప్పటి వరకు నువ్వు మారుతున్నావు. అంతకుముందు చేసేటువంటి యాక్టివిటీస్ పక్కన పెట్టాలనుకున్నావు, పెట్టేశావు. దేవునికి కొంత సమయం ఇచ్చావు. ఈ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటి జోలికి వెళ్ళాలి. ప్రభు కోరిక కొత్త యాక్టివిటీస్, పరిశుద్ధులతో సహవాసం చేయండి, ప్రార్థనా పరులతో సహవాసం ఏర్పాటు చేసుకోండి. నీ సొంత పని నువ్వు చేసుకోండి. ఇతరుల పనుల్లోకి ఏడు పెట్టబాకండి, జోక్యం చేసుకోబాకండి. నీ కుటుంబస్థ పనులు, దేవుడు నీకు అప్పగించిన భర్త, బిడ్డలు, భార్య, వాళ్ళని ప్రేమించండి. వాళ్ళతో పాటు ప్రభువుని ప్రేమించండి. ఆ కొత్త టైం టేబుల్లో ముందుకు సాగండి.
అప్పుడు దినదినము క్రమక్రమము నీ యొక్క మృతమైన శరీరము ఎట్లా వెళ్ళిపోతుంట జీవింపజేస్తాం, జీవించబడతాం, క్షేమాభివృద్ధి కలుగుతాం. ఎందుకు అది పొందుకోలేకపోతున్నాము అంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాసెస్ లో ఎక్కడో తేడా వస్తుంది. ప్రాసెస్ లో ఎక్కడో తేడా వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు విని అవలంబించాలి. మన కుటుంబాలకి, వ్యక్తిగత జీవితానికి, సంఘపరమైన జీవితానికి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ బిడ్డ అలా ఆయన కౌగిట్లో 3 సార్లు ఆ కౌగిట్లో తీసుకుని ప్రార్థన చేస్తే వాడు ఏమయ్యాడు? క్రమక్రమంగా జీవించాడు. తీసుకొచ్చి తల్లికి అప్పగించాడు. అమ్మ, ఇదే జరుగుద్ది మంది కూడా. వినండి ఒకసారి, నా వంక చూడండి. ఇప్పుడు క్రమక్రమంగా మనం జీవిస్తూ బ్రతికినప్పుడు యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? మనల్ని తీసుకువెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. ఆమె చెప్పండి. ఇది జరగాలి. నీవు నాకు అప్పగించినటువంటి బిడ్డలు, వారి కొరకు ప్రార్థన చేస్తాను. నీవు నాకు అప్పగించినటువంటి ఆత్మలు, వాటి కొరకు ప్రాణం పెడుతున్నావు. నీవు నాకు అప్పగించినటువంటి నా సహోదరులు, వారి కొరకు మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధారుడై నాతో కూడా వారిని బ్రతికించాను. కాబట్టి ఇదిగో నీవు అప్పగించిన పని నేనేం చేశా? సమాప్తం చేశా. ఇది ఆత్మయ్యం అని తీసుకెళ్లి ఎవరికి అప్పగిస్తాడు? తండ్రికి అప్పగిస్తాడు. అది ప్రాసెస్. నీవుగా ఉంటే కుదరదు, నువ్వు ఒంటరిగా ఉంటే కుదరదు. నీ అవయవాలన్నీ, శరీరం అంతా మృతమైపోతే కుదరదు. అది జీవింపు చేయడానికి ప్రభు పెద్ద ప్రాసెస్ అన్న. సిలువలో పెద్ద యాగం చేశాడు. ఇది నా కోసమే అని గుర్తించాలి, నా ఆత్మ కోసమే అని గుర్తించాలి, నా శరీరం కోసమే అని గుర్తించాలి, నా ప్రాణం తెప్పరిల్లటం కోసమే అని గుర్తించాలి. అది గ్రహించినప్పుడు యు ఆర్ ప్యూర్లీ బాప్టైజ్డ్ క్రిస్టియన్. ఎక్కడ మునగక్కర్లా. నా బోధంతా సపరేట్ గా ఉంటుంది, మీకు తెలియదు. మీరు ఎక్కడ మునగక్కర్లా, ఎక్కడ తేలక్కర్లా. నీ మనస్సులో ఆ బీజం పడితే చాలు, యు ఆర్ బాప్టైజ్డ్ క్రిస్టియన్. అర్థమవుతుందా? వాక్యం లోతుల్లోకి వెళ్ళలేని వారు వాళ్ళ ఇష్టానుసారంగా బోధిస్తుంటారు. ఆ అవగాహన నీకు అర్థం కాకపోతే నా చాలా విషయాలు అర్థం కానప్పుడు వెంటనే దేవుని అడుగుతాను, ఆయన ఈ మట్టి పొర అయ్యింది అర్థం కాదు ఏమి అనగానే ఒక 5 minutes లో మొత్తం పిక్చర్ అంతా క్లారిటీకి ఇచ్చేస్తాను. అది బండి మీద వెళ్తున్నా, వస్తున్నా, ఇంకోటి చేస్తున్నా ఆలోచనలు అలా తిరుగుతా ఉంటాయి, సుళ్ళు తిరుగుతా ఉంటాయి. పిక్చర్ మొత్తం చెప్పేసి ఇది దీనిలో ఉన్న మర్మం అని. ఎప్పుడైతే నీవు ఆయనకు అనుసంధానం అవుతావో స్టార్ట్ ఆయన చేతిలో నీ చెయ్యి, ఆయన నోటిలో నీ నోరు, ఆయన పొట్ట దగ్గర నీ పొట్ట, ఆయన కాళ్ళ దగ్గర నీ కాళ్ళ, అనుసంధానం అవుతావో ఆయనలో అతుకుపడతావు. ఆయనలో ప్రతి కీలు అతుకుపడతా ఉంది. ప్రతి స్థితి పునరుజ్జీవం పొందుతుంది. క్రమక్రమంగా జీవించబడతాం, క్షేమాభివృద్ధి కలుగుతాం. ఎప్పుడంటే నాకు ప్రేమ లేదయ్యా, యథార్థత లేదయ్యా, సత్యము లేదయ్యా, క్రీస్తువులే నేను జీవించట్లేదని గుర్తిరిగి ప్రభు చెప్తున్నా.
ఈ ప్రార్థనలు ఎప్పుడైనా ఈ అంశాలు దేవునికి చెప్పావా? దేవునికి చెప్పావా? నా కాళ్ళు పనిచేయట్లేదు, పాదాలు అటే వెళ్తున్నాయి. రోజు ఇటు వద్దాం అనుకుంటున్నాను కానీ నా పాదాలు అటే వెళ్ళిపోతున్నాయి. ఈ కళ్ళు అటు చూడకూడదు అనుకుంటున్నాను కానీ ఖచ్చితంగా ఆ అమ్మాయి వస్తుంటే ఆమెనే చూడాలనిపిస్తుంది. అనిపించింది ఎప్పుడైనా విజయ్ కుమార్ నీకు? నీ కళ్ళు ఎప్పుడు ఏం పేరేంటి? విమలానే చూస్తాను. అలాగే ఓకే, అది చూడకూడదు. నా చేతులు తాకొద్దు అనుకుంటాను నేను, ఈ తప్పు చేయొద్దు అనుకుంటా, ఈ దొంగతనం చేయకూడదు అనుకుంటా, వీరిని కొట్టకూడదు అనుకుంటా, కానీ ఏం చేస్తాయి? అవే చేస్తాయి. నా నోటితో నేను బూతులు ఆడకూడదు అనుకుంటాను, తిట్టకూడదు అనుకుంటాను, ఇక్కడ పిల్లల్ని ఎవరిని గద్దించకూడదు అనుకుంటాను నేను. ఎందుకని పాపం వాళ్ళు ఏడుస్తూ ఉంటే నేను నాకు కూడా ఏడుపు వస్తాను. అది వాళ్ళకి తెలియదు, ఏడిపిస్తూ ఉంటాను. అయ్యా నేను ఎందుకు గట్టిగా మాట్లాడటం, వాళ్ళని ఏడిపించడం? దే ఆర్ హ్యాపీ. మాట్లాడకూడదు, వస్తే సైలెంట్ కూర్చోవాలి, అది వెళ్ళిపోవాలి. అలా అనుకుంటాను, కానీ ఏం చేస్తా? ఇక్కడ అందరు పని చేస్తుంటే కాలు మీద కాలు వేసి కూర్చుంటుంది ఒక ఆమె వచ్చి, చూడగానే నాకేమవుతుంది? బీపీ పెరిగి సర్వాన్ని కాలిపోతాయి. ఏం చేస్తాము? ఇక్కడ పని చేసి మొన్న నేను పైనుంచి చేసి దింపుతా ఉన్నాను యూత్ మీటింగ్ లో, అందరూ ఇళ్లలో పడుకున్నాను. ఎవరు లేదు, అమ్మాయి ఏం చేస్తారు, నేను దింపుతాను. చూస్తున్నారు కానీ ఎవరు రావట్లేదు. అంటే ఏంటి అర్థం? మరి అప్పుడు కోపం వస్తుందా? అప్పుడు అరుస్తారా? అప్పుడు మాట్లాడలే. అది ఎవరు తప్పు? మరి నాదే తప్పు కదా, బేబీ నీదే తప్పు అంటే నాకు తెలుసు. అర్థండి అది ఎందుకని? వాళ్ళు గ్రహించుకోలేని స్థితిలో వాళ్ళు గ్రహించుకోలేదు. మంచి మాట చెప్తే ఈ సుధా 3 రోజులు గుడ్ మార్నింగ్ పెడుతున్నాను, చూసావా? పాపం అలా కదమ్మా, తల్లి గుడ్ మార్నింగ్ లేదు, ఏం లేదు. చాలా మంది చూస్తాను, టెస్ట్ చేస్తాను. నేను పెడితేనే లేకపోతే అంటే మనకు అక్కర్లా, మనకి అక్కర్లా. సింపుల్. ఎందుకు అలా చెప్తాను, చదవండి నెక్స్ట్. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకొనవలదని ప్రభు నన్ను సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారే. ఏముందండి? అవడదు లెక్క పెట్టుకోండి. ఏముంది? ఎందుకు మాట వింటలేదు అంటే ఏముంది? అంధకారమైన మనస్సు, హృదయ కాఠిన్యం. అమ్మా, ఇది పని, ఇది చెయ్యాలా, ఇట్లా ప్రార్థన చేయాలా, ఇట్లా నడుచుకోవాలి, ఇలా ప్రేమ కలిగి ఉండాలి అంటే ఈ హృదయంలో ఏముంది? మాట్లాడండి. ఆ హృదయంలో ఏముంది? ఈ హృదయంలో ఏముంది? మాట్లాడు అమ్మా. ఏముంది? మొదటిదేంటి? ఏం మనసు అంటే మనం అలంకారమైన మనసు అండి. అలంకారం కాదు నీ మనసు. ఏంటది? ఆషాఢం, చీకటి కొట్టు. అందుకని వాక్యం లోపలికి వెళ్ళదు, దైవజనుడు చెప్పిన మాట వినరు, లోబడరు, ఏమీ చేయరు. అమ్మ రోజా సంవత్సరానికి ఒకసారి అన్న రామ్మ అంటే అసలు రాదు. ఇప్పుడు అంటే సంఘం ఆమె ఎంత ప్రేమిస్తుందో అర్థం కావాలా? వింటున్నావా? ఒక్కసారి అన్నా కనపడి తల్లి అంటే
కనపడలేదు. ఏముంది లోపల? ఆ? మాట్లాడండి. అదే కంటిన్యూ అంటారు. అంధకార సంబంధమైన మనస్సు. రోజా కంటే ఆమె దగ్గర లేదు. ఆమె దగ్గర అంతా వెలుగు సంబంధమైన మనస్సు ఉంది. అందుకని ఆమె సువార్తికురాలు అయ్యింది. మన దగ్గర ఏముంది? అంధకార సంబంధమైన. అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వాక్యం చదువుకోండి, ఒక పాట పాడుకోండి, దేవుణ్ణి స్తుతించండి అని చెప్పాను అనుకో, మళ్ళీ మీరు వెళ్ళి ఆ చిత్రలహరిలో పాత పాటలో కొత్త డ్యూయట్ లో పెట్టుకుని కొట్టుకుంటా చూస్తున్నారు అనుకో, ఏమైంది? ఇప్పుడు దాకా ఏమైంది? నెక్స్ట్ చేసేది అదేగా మనం. అదే అర్థం కావట్లా. ఎవరికి పని చేయనప్పుడు ఎందుకని అంతసేపు చెప్తారు మీరు అని. అందుకే గంట చెప్పమన్నా కదా. అయిపోయిందా గంట? 2 నిమిషాలు అయిపోయింది. అప్పుడే ఆపేనా? క్లోజ్ చేసేనా? అయితే కంక్లూడ్ చేసేనా? ఓకే, కంక్లూడ్ చేసేస్తాను. ఓకేనా? ఏం చెప్పండి. మొదటిది ఏంటి? రెండోది ఏంటి? హృదయ కాఠిన్యం. అమ్మ ఎంతమందికి ఉంది హృదయం కాఠిన్యంగా? లైబ్రరీ చెప్పండి. నీకుందా? డౌట్ ఏం? నీకుందా? ఉన్నదే అదన్నది. నీకుందా? ఉంది. ఉందమ్మా? మా తల్లి అని చక్కగా చెప్తాం. ఉందా? అమ్మ ఇక్కడ మొదలెట్టాం. అమ్మా ఉందా? ఓకే, తలకాయ బాగా ఉందా? రవికాయ గారు అదేనంటాం మన వంశ ఆచారం. ఆ వంశంలో ఉన్నదే అదండి అంటారా? ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయాలా? నిన్ను ఎలా నేను జీవింప చేయాలి? ఎలా పునరుద్ధానంలో తీసుకెళ్ళాలి? నువ్వు అంధకార సంబంధమైన మనసు కలిగి, కఠినమైన మనసు కలిగి, ఇప్పుడు ఆ బిడ్డ చనిపోగానే ఆ తల్లికి ఏం తెలిసింది? అయ్యో నేను ఇంకా పాపంలోనే. ఎప్పుడు తెలుసుకుంటావు? తెలుసుకుంటే జరిగింది ఏంటి? చనిపోయిన బిడ్డ జీవించాడు. అది తెలుసుకోకపోతే ఏం జరిగేది? ఆ మృతము మరలా మృతమైపోయింది. అంతేనా? ఇప్పుడు తెలుసుకోకపోతే మనం ఏమవుతాం? ఇప్పుడు అసలే ఏమయ్యాం? మృత స్థితిలో ఉన్నాం. ఈ మృత స్థితి ఇంకా ఏమైపోద్ది? దీనికి అయిపోద్ది. బాగా అర్థం చేసుకుంటారు. బాగా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నామంటే యేసయ్య మనం ప్రేమించా, కాపరి మిమ్మల్ని అమితంగా ప్రేమించారు. ప్రేమించలేదమ్మా? అందుకే చెప్పు. ప్రేమించకపోతే ఆడకపోతే నాకెందుకులే, రాసి ఏమైపోతే నాకెందుకు. 2 నెలలకి 2 సంవత్సరాలు రాలే, అంత బెంగపడిపోయాను, సన్నగా అయిపోయింది చూడు. దేవుడు కూడా మనం ఆయన దగ్గర రాకపోతే మనం చూసి ఏం చేస్తాడు? గుర్తిస్తాడు, ఏడుస్తాడు. అయ్యో నేను ఎంతగా ప్రేమిస్తాంటే అర్థం చేసుకోలేకపోతున్నాను. మళ్ళీ బయటికి వెళ్ళి అయ్యే పుట్టులు, అయ్యే అబద్ధాలు, అయ్యే ఫోన్లు, అయ్యే గందరగోళాలు. చిన్నగా జీవిస్తే జీవితంలో గందరగోళం ఉండదు. ఒకటే గుర్తుపెట్టు. ఒక్క అబద్ధం చెప్తే ఆడి దగ్గర ఒకటి చెప్పాలి, నా దగ్గర ఒకటి చెప్పాలి, ఈ దగ్గర ఒకటి చెప్పాలి, ఇంకోటి దగ్గర ఇంకోటి. అవసరమా? చచ్చిపోయిన శరీరాన్ని ఎన్నిసార్లు చంపేస్తారు చెప్పండి? అవసరమా? ఎవరు కొడతాడు నిజం చెప్తే? నిజం మాట్లాడితే ఎవరు కొడతాడు? ఎందుకు ఎంత గలివిలి జీవితం ఎందుకు నీకు? చెప్పండి. వీటి వల్లే పునరుద్ధాన శక్తిని పొందుకోలేకపోతున్నాం. వీటి వల్లే పునరుద్ధాన బలాన్ని పొందుకోలేకపోతున్నాం. తిరిగి జీవించలేకపోతున్నాం.
అర్థమవుతుందా? చదవండి, తర్వాత ఏముంది? తమలోనున్న అజ్ఞానము చేత అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. అమ్మో, ఎంత భయంకరం. చూసారా? ఇప్పుడు అర్థమైందా? 3 పాయింట్స్. దేవుని జీవములో నుంచి ఎందుకు వేరైపోతున్నావు, దేవుని జీవము లేకుండా ఎందుకు మృతులైపోతున్నావో స్పష్టంగా చెప్పేశారా? చెప్పడం తొందరగా చెప్పాలి నాకు. అమ్మా, మనం ఎందుకు మృతమైపోయాము అని. ప్రేమ లేదు, సత్యము లేదు, క్రీస్తు యేసుకైన మనసు లేదు కాబట్టి చనిపోయాం. ఎందుకు చనిపోయింది, ఎందుకు జీవించలేకపోతున్నామంటే ఇంకా ఏమున్నాయి? అంధకార సంబంధమైన మనసే ఉంది. ఇంకా హృదయ కాఠిన్యమే ఉంది. అంటే ఎందుకు హృదయ కాఠిన్యం? ఎన్నిసార్లు వాక్యం నీ దగ్గరికి వచ్చినా నీవు లోపడతారా? ఇకనైనా అర్థమవుతుందా? లోపడతారా? లోపెడితే చాలా పనులు ఉంటాయి. మళ్ళీ బ్యాగ్ తగిలించుకోవాలి, మళ్ళీ పొద్దున్న 5ంటికి రావాలి, మళ్ళీ ఉపవాస ప్రార్థనలో కనిపించాలి. దుర్గా గారు రోజు మధ్యాహ్నం 12ంటికి రావాలి. ఒక్కరోజు వస్తుంది, 3 రోజులు ఎగ్గొట్టేస్తుంది. ఏమి టైం టేబుల్లో వస్తే ఎన్ని అవరోధాలున్నా ఖచ్చితంగా రండి, లేదా అస్సలు మానేసి. అది టైం టేబుల్. మంచం మీద ఉన్న దొల్లుకుంటాయినా రావాలి. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్తున్నావు? అది బాగా ఉంది. రాత్రి ఎవరు ఆమె మామూలుగా ఆలోచిస్తుంది. నేను ఎలా ఆలోచిస్తా? ఆత్మీయంగా ఆలోచిస్తా. అది కాలు సహకరించకపోయినా అవసరమైతే ఇద్దరైనా మోసుకొచ్చైనా ఇక్కడ కూర్చోబెట్టే ఆ ప్రార్థన, ఆ కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదం, ఆ బిడ్డలకు కావాల్సిన దీవెనలు ఇవన్నీ కూడా కాపరిగా మనం ఇవ్వాలి. వాళ్ళు చాలా హ్యాపీగా అమ్మా గారు వచ్చారు, మా బిడ్డలను దీవించాలి, ప్రార్థన చేశారు. అదే ఇంట్లో ఫోన్లో ప్రార్థన చేస్తానులే అంటే ఆ ఫీల్, ఆ ఎఫెక్ట్ ఉండదు. నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్ని అవరోధాలు వచ్చినా దాన్ని దాటుకుంటూ ప్రభు దగ్గరికి వస్తావా రావా? ఇదే దేవుడు చూస్తాడు. కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, చెత్త వచ్చింది, వాన వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఇవన్నీ సాకులు కాదు. ప్రాణం పోతే తప్ప. అర్థమైందా? ఇవన్నీ రోజు వచ్చే శరీరం ఉంది కాబట్టి రోడ్డు మీద తిరుగుతున్నాం, ట్రాఫిక్ లో ఉంటాం, తగులుతాయి, పడతాం, లెగుస్తాం, దులుపుకుండా వచ్చేస్తాం. అది వేరే సంగతి. నీలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు తీసుకున్న నిర్ణయం, చేసినటువంటి వాగ్దానం, ఆ కమిట్మెంట్ ఖచ్చితంగా ఉంది. అంతే. మా ఆయన భోజనం పెట్టాలండి, మా ఆయన పొద్దున్నే వాటికి ఎవడాడు? ఇంటికి వెళ్ళాలి, క్యారేజీ కట్టాలి, చెత్త చెదారం, ఇవన్నీ కుదరదు. నువ్వు లేకపోతే ఎవరు కడతాడు? ఆలోచించుకునే లేకపోతే ఎవరు కడతాడు? కరెక్ట్ అమ్మా. ఈ ప్లేస్ లో ఇప్పుడు నేను లేను అమ్మా, అన్న కట్టాలిగా. కాబట్టి నేను దేవుని ప్లేస్ లో ఉంటా, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఫూలిష్నెస్. మా ఆయన క్యారేజీ కట్టాలి, మా పిల్లలకు స్నానం చేయించాలి, ఆయన ఎత్తుకోరు బుద్ధాడాలి. మరి ఇవన్నీ ఏమి కదా మన లైఫ్ పొజిషన్ ఏంటి, దాని ఫౌండేషన్ ఏంటి? ఏమిటయా ఇదంటే అజ్ఞానం ఒకటి, అంధకార సంబంధమైన మనస్సు 2, హృదయ కాఠిన్యం 3,
అజ్ఞానం. ఈ మూడు ద్వారా ఆయనలో నుంచి, ఆయన జీవంలో నుంచి ఏమైపోతున్నాం? వేరే. నీకు కఠినాత్మకమైన మనసు ఉందా? ఆయన నుంచి వేరైపోయినట్లే. ఎవరు ఏం చెప్పక్కర్లా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు లోపడిన స్థితి ఉందా? ఆయనలోంచి వేరైపోయినట్టే. నీకెందుకు చెప్తున్నానంటే, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం ఇచ్చినటువంటి దేవుని నిన్ను రుచి చూపిస్తావు. నువ్వు లోపడాలా, అంగీకరించాలా, ఆయన ప్రేమను తెలుసుకోవాలి. లేకపోతే అలాగే ముత్తమైపోయి ఉంటాం. చదవండి ఇక. తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. మనసుకు కలిగిన వ్యర్థత మనసుకి ఏం కలిగింది? వ్యర్థత. ఎవరికైనా మీ మనసులో వ్యర్థం ఉందా? వ్యర్థమైన ఆలోచనలే వ్యర్థం ఉందా మనసులో? ఉన్నదే టన్నులు అదే, టన్నులు ఉండేది అదే. వ్యర్థమైనటువంటి ఆ వ్యర్థతను ఆయనలోంచి వేరైపోయి చేసే పని ఏంటంటే, నువ్వు ఆయనలోంచి వేరైపోతే నెక్స్ట్ నువ్వు చేసే పని ఏంటంటే వ్యర్థమైన పనులే అన్ని. ఆయనలో ఉండి ఒక్క పని చేసినా అది చెప్పండి సమర్థమైంది, సమర్థించేటువంటిది. వ్యర్థతను అనుసరిస్తున్నాం. వేరైపోయావా మనం డస్ట్బిన్ కి పరిమితం అయిపోతాం. యూజ్ అండ్ త్రో. వ్యర్థం వేస్ట్ ఏం చేస్తాం? ఆయనలోంచి వేరైపోయామా మన జీవితాలు యూజ్ అండ్ త్రో. ఇది కూడా ఉండదు. త్రో ఓన్లీ త్రో. చదవండి. సిగ్గులేని వారే ఎవరండి? సిగ్గులేని అమ్మా చెప్పండి. సిగ్గులేని వారే. నువ్వు చెప్పట్లేదు, అర్థం ఏంటి? వాళ్ళందరికీ సిగ్గే ఉన్నాయి. వీళ్ళు ఎవరంట? లోకానుసారమైన జీవితం అంటే సిగ్గులేని జీవితం. తప్పే మరలా చేయటమే సిగ్గులేదు. అర్థమవుతుందా? ముందే అన్నాడు అన్నిలో అందాడు. అక్కడ పైన అంటాడు అన్నిల వలే, అన్నిల వలే. నువ్వు అన్యుడువా ధన్యుడువా? అన్నిల వలే నడుచుకుంటున్నావా? క్రీస్తును కలిగిన ధన్యుడిగా జీవిస్తున్నావా? అన్యుడిగా మృతి చెందావా? క్రీస్తును కలిగిన ధన్యుడిగా తిరిగి జీవించావా? వారు సిగ్గులేని వారట. వారు సిగ్గులేని వారే నెక్స్ట్ పాయింట్. సిగ్గులేని వాళ్ళు నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వములకు అప్పగించుకుంటారు. శరీరాన్ని పాడు చేసుకుంటారు. తమను తాము కాముకత్వములకు అప్పగించుకుంటారు. అంటే చూడండి ఏంటంట, సిగ్గులేని వారైంది. తర్వాత ఏం చెప్పాడు? నానా విధములైన అపవిత్రత. ఎవరు పెడితే అంత సాంగత్యం చేస్తుంది. నా మాట ఎవరు పెడితే అంత సాంగత్యం. వాక్యం చెప్తా ఉంది, నువ్వు ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరితో కలిసిమెలిసి జీవించాలి, ఎవరిని షేర్ చేసుకోవాలి, ఎవరితో పార్ట్నర్గా ఉండాలి. కాబట్టి అన్యుల వల్లే జీవించకుండా క్రీస్తు ప్రేమను కలిగి సత్యమును కలిగి అంటే చెప్తానన్నమాట. సత్యం అనగా వాక్యము. యోహాను సువార్త 17:17 ఉంటుంది. 17:17 సత్యమే వాక్యం. అంటే వాక్యం కలిగి ఉన్నామంటే ఇంకా మన నోట్లో ఉన్న అబద్ధాలు ఇంకోటి మాయ మాటలేని వాక్యమే వస్తుంది. సత్యం అనగా వాక్యం కలిగి క్రీస్తు కలిగిన ఈ మంచి మనస్సు ప్రేమించడం, క్షమించడం, కరుణ చూపించడం, దయాదాక్షిణ్యం, కొంత మన పనులు మాని ఇతరుల పనులు చేయటం, ఇవన్నీ కూడా క్రీస్తు కలిగినటువంటి లక్షణ. ఒకటి క్రీస్తు ప్రేమ, రెండు క్రీస్తు వాక్యం, రెండు క్రీస్తు కలిగిన మనసు. ఇవి కలిగి ఉంటే నువ్వెప్పుడు
నువ్వెప్పుడు జీవించిన వాడివే. ఇవి లేకపోతే నువ్వెప్పుడు మృతుడే. క్లారిటీ వచ్చిందా? అందరికి వచ్చిందా? ఇవి ఉంటే, ఆ మూడు ఉంటే నువ్వెప్పుడు జీవిస్తావు. ఆ మూడు లేకపోతే నువ్వెప్పుడు మృతుడే. ఎవరే, నేనైనా, నా భార్య అయినా, నా సంఘ పెద్దలైనా, నా యమన బిడ్డలైనా, నా శాలెం కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ మూడు కలిగి ఉంటే వాళ్ళు ఎప్పుడు జీవిస్తారు. ఎప్పుడు పునరుద్ధాన శక్తే ఉంటుంది. అవి లేకపోతే ఎప్పుడు మృతులనే. కాబట్టి ఆయన క్రీస్తులో నిన్ను ఏం చేశాడు? తన కౌగిల్లో తీసుకుని నిన్ను ఏం చేశాడు? బ్రతికించాడు. ఈ బ్రతికించడానికి ఒక చక్కని పేరు చెప్పాడు. చూడండి ఒకసారి ఎఫెసీయుల్లోనే 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. గట్టిగా దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్తారా? దేవాది దేవుడు మహిమ పొందును గాక. ఇవేమి మన వల్ల కలగలేదంట. ఇవన్నీ ఎవరి వల్ల కలిగినాయి? మనం చనిపోయినా బ్రతికిస్తున్నాడు, ఎండిపోయినా చిగురింపజేస్తున్నాడు, వాడిపోయినా పుష్పింపజేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలుగుతున్నాయంటే దేవుని. ఏమంటాడు? దేవుని వరమే. నువ్వు జీవిస్తున్నావు అంటే దేవుని వరమే. కాబట్టి అప్పుడు ఏంటో వరం అంటే, నేను మొన్న మీకు చెప్పాను, లాస్ట్ 7 పాయింట్స్ చెప్పాను. గబగబా చెప్పాను, ముగిస్తాను నేను. 7 పాయింట్లు ఎవరు చెప్తారు? ఏమి 7 పాయింట్లు అండి అంటారా? చూడండి, 13వ వచనం నుంచి ప్రతి వచనంలో ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. దూరస్తులైన మనలను రక్తము వలన ఏం చేశాడు? సమీపస్తులుగా. మునుపు దూరస్తులం అయిపోయాం, ఆయన కార్చిన రక్తం వల్ల మనం ఆయనకి ఏమయ్యాం? సమీపస్తులమై. రెండోది, ఉభయులను ఏకం చేసేసి. ఇదే మనకి ప్రాసెస్. మనకి ఏలియా చేసినటువంటి పని, ఎలీషా చేసిన పని, సిలువలో క్రీస్తు చేసిన పని, పాపిని దైవత్వంలోనికి ఏం చేశాడు? ఏకం చేశాడు. అది కాబట్టి నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని దేవునిలోకి ఏమవ్వాలి? ఉభయులు అంటే ఎవరు? అమ్మ ఎక్కడ ఉండండి. ఉభయులు అంటే ఎవరు? ఇక్కడ నువ్వు ఉన్నావు. ఇప్పుడు నీకు ఆపోజిట్ ఎవరున్నారు? చెప్పండి. ప్రభువు ఉన్నారు. ప్రభు. ఈ ఉభయులు, ఈ ఇరువురు ఏమవ్వాలి? ఏకమవ్వాలి. ఏకమైతేనే లోపల ఉన్నటువంటి చీకటి బయటకు వెళ్ళిపోద్ది, లోపల ఉన్న భారం బయటకు వెళ్ళిపోద్ది, లోపల ఉన్న శాపం తొలగిపోద్ది, లోపల ఉన్న మృతము జీవింపబడదు. ఏకం అవ్వనంత కాలం మనం మృతులమే. 15వ వచనంకి వస్తే ఎలా చేశాడంట? నూతన పురుషునిగా మార్చేసి. నూతన పురుషుడు అంటే ఎవరు? ఇది ఒక్కడే కాదు, నీతో పాటు ఎవరున్నారు? క్రీస్తు. నీ రూపము, నీ ఆత్మ, నీ ప్రాణము, నీ శరీరము ఇప్పుడు క్రీస్తులో అనుసంధానం అయిపోయింది, క్లబ్ చేయబడింది. కాబట్టి ఇరువురు ఏక శరీరం అయిపోయారు. కాబట్టి ఏం ఉద్భవించింది అంటే నూతన శరీరం అయిపోయింది, నూతన పురుషుడిగా మారి. ఇద్దరిని కలిపి, ఇప్పుడు ఒకడే కాదు, ఇద్దరు కలిపి నూతన పురుషుడు. ఇద్దరిని కలిపి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? బాగా అర్థం చేసుకోండి, అంత తేలిక అర్థం. మనల్ని యేసయ్యను కలిపి ఎలా మార్చాడు? ఇద్దరిని కలిపి నూతన పురుషుడిగా మార్చాడు. అర్థమవుతుందా? అది అవసరమైనప్పుడు ఆయన మాడతాడు, ఆయన అవసరమైనప్పుడు మనం మాడతాం. అర్థమవుతుందని చెప్పింది. ఇద్దరు ఇప్పుడు మీరు చూస్తారు, నన్ను చూస్తా ఉంటే నేను ఒకటిగా మీకు కనిపిస్తాను, ఒకటిగా కనిపిస్తాను. నాలో క్రీస్తున్నప్పుడు ఏం జరుగుద్ది? ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. అర్థమైందా? నేను ఒక్కడిగా ఉన్నాననుకో, ఆ పడిపోయిన దగ్గర నుంచి ఒక్క అడుగు కూడా నేను ముందుకి వేయలేను, రాలేను, అక్కడే ఉండిపో, గొప్ప కూలిపోతాను. ఇప్పుడు నాలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఆయనే బండి లేపాడు, ఆయనే బండి మీద కూర్చున్నాడు, ఆయనే తోలుకుంటూ వచ్చేసాడు. ఆ బండి ఎలా వచ్చిందో తెలియదు.
అన్ని వంకరలు తిరిగిపోయినాయి మొత్తం పాటలన్నీ. మన మెకానిక్ గారు ఇక్కడ ఉన్నారు, ఆయన దాదాపు 5,000 ఛార్జ్ చేసి అన్ని రిమోడల్ చేశారు. ఎలా వచ్చాడు ఈ బండి మీద, ఎలా వచ్చారు మీ అయ్యగారు అని అడుగుతున్నాడు. ఆ బండి మీద వచ్చింది అయ్యగారు కాదండి, ఏసై అనే చెప్పాలి. అలా ఇద్దరిని కలిపి నూతన పురుషుడిగా మార్చేస్తాడు. 16వ వచనం వచ్చేటప్పటికి ఏమైంది? ఇద్దరు శరీరాలు ఏమైపోయింది? చూసారా? ఏక శరీరం, ఏసై శరీరం అంతే. అలా ఏకమైపోవడానికి ఆ యోహాను, ఆ యాకోబు ప్రతిరోజు ఏం చేసేవాళ్ళు? ఏసైని ఏం చేసేవాళ్ళు? ఆయన్ని ఆడుకునేవాడు. ఎప్పుడు వెళ్ళేయడానికి ఇల్ల మళ్ళీ ఎవడన్నా వెళ్ళి చేస్తాడు, పేతులు చట్టం పడతాడేమో అని వాళ్ళ అమ్మతో ఏం చేసింది? ఎక్కుమని వాళ్ళిద్దరిని ఎప్పుడు నువ్వు కౌగిలించుకున్నా. గ్రేట్ గ్రేట్. అమ్మ ఏసై పిలుస్తున్నాడు, కౌగిలించుకుంటా వస్తావా? ఇంకా పెళ్ళాలి కదా, పెళ్ళి కాకపోతే నేను అట్లా ఇద్దరు శరీరాలను ఏం చేశాడమ్మా? ఏకం చేసి ఎక్కడ తీసుకెళ్లి అప్పగించాడు తెలుసా? తండ్రికి తీసుకెళ్లి అప్పగించేశాడు. ఇంకా 17వ వచనంకి వచ్చేటప్పటికి మునుపు దూరస్తులైన మీరు సమీపస్తులు అవడానికి ఏమిచ్చాడు? సమాధానం అనే బంధాన్ని ఇచ్చాడు. సమాధానం. ఇప్పుడు తండ్రితో ఎలా ఉన్నాం? సమాధానం. క్రీస్తు మనలో ఉంటేనే తండ్రితో కరెక్ట్ గా మాట్లాడగలం, లేకపోతే మాట్లాడలేదు. తర్వాత 18వ వచనం వచ్చేటప్పటికి ఏమైంది? ఉభయులకి ఇప్పుడు ఏముంది? ఒక్క ఆత్మే ఉంది. ఇప్పుడు నీ ఆత్మ డమ్మి, మనలో ఉన్న ఆత్మ ఏమైంది? డమ్మి అయిపోద్ది. మనలో ఇప్పుడు ఏ ఆత్మ వస్తుంది? క్రీస్తు యేసు యొక్క ఆత్మ వచ్చి చేర. చూసారా? ఇరువురు కలిసినప్పుడు ఆత్మ ఒకటే అయిపోయింది. ఆ ఒక్క ఆత్మ ఎవరిదై ఉండాలి? యేసు క్రీస్తు. ఆ 19వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది? ఎలా మారిపోయాడు? ఇప్పుడు పరిశుద్ధుడుగా, దేవుని ఇంటిగా మారిపోయాడు. అన్ని గొప్ప పాయింట్స్, మర్మాలు అంటే ఆ ఇంటికి వెళ్తారు. మీరు బాగా 5-6 సార్లు చదవండి, దేవుడు గొప్ప విషయాలు తెలియజేస్తాడు. నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి. పరిశుద్ధుడే కాదు, దేవుళ్ళు నివసించడానికి యోగ్యమైన ఇల్లు దేవుడు నివసించాలి. దేవుడు నివసించడానికి యోగ్యమైన ఇంటిలాగా మారిపోవాలి. ఇవన్నీ కూడా నువ్వు జీవించడానికే, నువ్వు మరణాన్ని జయించడానికే, పునరుద్ధాన బలం పొందుకుంటానికి, అవే మనల్ని పరమునకు చేరుస్తాయి. అమ్మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మళ్ళా మీకు చాలా క్లారిటీగా చెప్పాను. మీ అందరికీ వందనాలు చెప్తూ తెలియజేసేది ఏంటంటే, ఆయన మనలో ఉంటే మనకన్నా ఉన్నతమైన వాడు, గొప్పవాడు, భాగ్యవంతుడు ఎవ్వరూ లేరు. మనం ఈ లోకం వైపు చూసో అల్ప సంతోషాల వైపు, అల్పమైన వాటి వైపు చూసి వెళ్ళటం కాదు. అవన్నీ నీ దగ్గరికి రావాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకు, నీకు కావలసినవన్నీ నీ దగ్గరికి వస్తాయి. కాబట్టి నేనేం వెతకలా, చెప్తా ఉన్నాను. కాపరి సాక్ష్యం మీకు తెలియాలి కదా, బలం తెలియాలి. నేను దేన్ని వెతకలా, దేన్ని వెతకకూడదు. 10 మంది వచ్చి చెవిలో చెప్పినా నేనేమి వినకూడదు. అందుకే అంటారు నన్ను అందరూ, వీడు చాలా మూర్ఖుడు అంటారు. అన్నా సరే ఎవరి మాట వినాను. వీడు పరమ శాడిస్ట్, మా మిసెస్ అంటారు ముద్దుగా, శాడిస్ట్ అండి అంటారు. అయినా సరే చడవను, అనుకుంటే అనుకున్నారులే నాకు తెలుసు. నాకెంత ప్రేమ ఉందో దేవునికి తెలుసు. కాబట్టి శాడిస్ట్ అన్నా ఏమైనా, వీళ్ళందరూ ఏమంటారు? భయంకరమైన కోపిష్టి అంటారు. అయినా లెక్క చేయడం, కోపడతానే. ఎందుకని అది నీదేమి ఆలోచన, అన్ని అవే మన దగ్గరికి పాప గురించి కానీ, బాబు గురించి కానీ, నా గురించి కానీ, మినిస్ట్రీ గురించి కానీ, దేని గురించి ఆలోచించాలి. ఇవన్నీ ఆయనకి అప్పగిస్తే అన్ని ఆయనే చేసేస్తాయి.
అన్ని అవే వస్తాయి నా దగ్గరికి. అతను ఎవరెవరినో ఉపయోగించుకుంటూ ఉంటారు. చక్కగా మరి రవికుమార్ గారిని, విజయ్ కుమార్ గారిని ఇద్దరిని నిలవబెట్టి, అట్లాగే మరి ఫైనాన్షియల్ గా ఎస్తేర్ గారిని నిలవబెట్టి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దేవుడు చేపిస్తున్నాడు. అది దేవుడు వాళ్ళలో ఉండి వాళ్ళని నడిపించడమే. అవునా కాదా? దేవుడు కాదు. అట్లాగే చూడటానికి రమ్మన్నా మీరు రాట్లా, పర్వాలా, ఏదో టైంలో దేవుడు అక్కడికి నడిపిస్తాడు. అక్కడ ప్రలాపించాలి, ఏడవాలి, కన్నీరు కాల్చాలి, మళ్ళా మనం తిరిగి బ్రతకాలి. ఇవన్నీ ప్రాసెస్. కాబట్టి ఆ రూపాయి ఉందో లేకపోతే ఈ డబ్బులు వస్తే ఎలా కడదాం, ఆ డబ్బులు వస్తే ఎలా కడదాం అని ప్లాన్లు వేసుకున్నాం ఇవేమి చేసేవేమి కాదు. దేవుడు ఎవరో ఒకరితో మాట్లాడిస్తుంటాడు, రాని విడుదల చేస్తూ ఉంటాడు, పనికి ఆటంకం లేకుండా ఆయన నడిపేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు నన్ను చూడంతే అన్ని నీ దగ్గరికి వస్తాయి, నీ దగ్గరికి వస్తాయి. నేను చేయాలనుకున్నప్పుడు ఏమీ అవలా. పాపని ఒక సైంటిస్ట్ చేయాలనుకున్నా, అవలా. బాబుని అమెరికా పంపించాలనుకున్నా, అవలా. నేను చేయాలనుకున్నవి ఏవి అవో. కాబట్టి వదిలేసి దేవుడికి నువ్వేం చేయాలనుకుంటే అలా చేయాలి, ఆయన చేస్తాడు. నువ్వు ఆలోచించకుండానే ఇవాళ బిడ్డల్ని లండన్ పంపించేశాడు దేవుడు. కుటుంబం అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకు మనం వరి అవ్వక్కర్లేదు, ఆయనే చేసేస్తాడు. మనం ఆయన మీద ఆధారపడి ఆయనకి మొరపెట్టుకోం. అదే నేర్చుకోండి. ఏమక్కర్లా. దేవుడు ఎటు నడిపిస్తాడు వెళ్ళండి. అబ్రహామును ఎటు నడిపిస్తాడు వెళ్ళాడు. అద్భుతం. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వదించాడు. లోకం దానికి అక్కడికి వెళ్తే ఇవాళ బతికేస్తాం, ఇక్కడికి వెళ్తే చక్కగా ఉంటారు ఇవాళ, ఇటువంటివన్నీ అశాశ్వతమే. అల్పకాల సంతోషాలు, అల్పకాలమైనటువంటి సంపాదన, అల్పకాలమైన స్థితి. దేవుని దగ్గరికి వచ్చి చూడు, నేను ఎలా పోషించాలో, ఎలా పెంచాలో, ఎలా అభివృద్ధి చేయాలో, ఎలా వర్ధిల్లింపు చేయాలో అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి నీ పని నువ్వే చేసుకున్నారంటే చేసుకో పొమ్మంటాడు. ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఇంకా వంగిన నడుము పైకి లెగడు. అలా కాదు. అసలు నేనేం చేయను, అంత నువ్వే చేయాలి, నేను నీ పాదాల దగ్గర ఉంటాను, అన్ని ఆయనే చేసి పెడతాడు. కాబట్టి గమనించండి, గ్రహించండి. ఈ రోజు వర్తమానాన్ని హృదయంలో బదిలీ చేసుకోండి. ఒక్క 3 అంశాలు స్థిరంగా యథార్థంగా ఉండండి. దేవుడు మృతమైన మన జీవితాలన్నింటినీ ఏం చేస్తాడు? జీవింపజేస్తాడు. ఆ విధమైన జీవాన్ని ప్రభు మనకు, మన బిడ్డలకు, సంఘానికి దయచేయును గాక. క్రైస్తవ